ఆక్సిలరీ వ్యూస్ లో ఆర్థోగ్రాఫిక్ టైప్ అన్నమాట. మనం ప్రీవియస్ వీడియోస్ లో ఆక్సిలరీ వ్యూస్ నుంచి ఐసోమెట్రిక్ టైప్ లో ఒక క్వశ్చన్ చేసామండి. మరి ఇప్పుడు ఆర్థోగ్రాఫిక్ టైప్ అంటే మనం డ్రా చేయవలసిన ఫ్రంట్ వ్యూ డైరెక్ట్ గా మనకి ఇచ్చేస్తాడు, అలాగే మనకి టాప్ వ్యూ కూడా ఇస్తాడు అనమాట. ఒక్కొక్కసారి దీన్ని ప్లాన్ అని ఎలివేషన్ అని ప్లాన్ అని కూడా మాట్లాడతాడు. ఫ్రంట్ వ్యూని మనం ఎలివేషన్ అంటాము, టాప్ వ్యూ వచ్చేటప్పటికి ప్లాన్ అని కూడా మాట్లాడుతుంటాం. ఓకే, ఒకసారి డైరెక్ట్ గా ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ అని మనకి మాట్లాడుతుంటాడు. ఈ విధంగా ఫ్రంట్ వ్యూ అని ఇస్తుంటాడు. ఇక్కడ ఇది వచ్చేటప్పటికి టాప్ వ్యూ అని ఇస్తుంటాడు. ఒక్కొక్కసారి ఇక్కడ ఎలివేషన్ మాట్లాడతాడు, ఎలివేషన్ అని మాట్లాడేస్తాడు. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేటప్పటికి ప్లాన్ అంటాడు అనమాట. ఓకే, ఈ టైప్ లోని మనము ఆర్థోగ్రాఫిక్ టైప్ అంటాము. సో దీనికి వచ్చేటప్పటికి ఐసోమెట్రిక్ వ్యూలో కష్టపడినంతగా కష్టపడక్కర్లేదు, ఎందుకంటే డైరెక్ట్ గా మనకి వ్యూ ఇచ్చేసాడు కాబట్టి ఈ వ్యూని డ్రా చేసేసి ఈ ప్లేన్ ఏదైతే ఉందో, టాప్ వ్యూ ఏదైతే ఉందో ఆ దాన్ని తీసుకొచ్చి మనము టాప్ లో ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. మనకి రూల్ ప్రకారం ఏం చేయాలి? ఆక్సిలరీ వ్యూస్ అంటే ఏంటి? హెల్పింగ్ వ్యూస్. ఏ హెల్ప్ చేస్తాయి? ఇంక్లైన్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఈ ఇంక్లైన్ సర్ఫేస్ యొక్క ట్రూ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించేదే ఈ ఆక్సిలరీ వ్యూ అనమాట. ఓకేనా, మనం దాన్ని డ్రా చేద్దాం ఎలాగో. దీనికి ఆన్సర్ చూసినట్లయితే ఫస్ట్ వన్ లెంత్ ఎంత చెక్ చేయండి. టోటల్ లెంత్ వచ్చేటప్పటికి 25 + 25 + 50. సో టోటల్ గా 100 mm వచ్చింది. లెంత్ 100 mm. హైట్ చూసుకుంటే 10 + 50 60 mm. టోటల్ హైట్ వచ్చేటప్పటికి 60 mm వచ్చింది. తర్వాత నెక్స్ట్ వన్ ఈ ప్లేన్ ఏదైతే ఉందో లేకపోతే టాప్ ఏదైతే ఉందో టాప్ యొక్క లెంత్ చూసుకుంటే 20 + 20 40 40 + 10 50 mm ఇచ్చాడు అనమాట. మనకి ఇప్పుడు ఈ హైటే కావాలి, ఇది ఇవ్వలేదు కాబట్టి దీన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఏంటంటే ఓవరాల్ గా ఈ సర్ఫేస్ యొక్క ఇంక్లైన్ సర్ఫేస్ యొక్క టోటల్ హైట్ అనేది కావాలి కాబట్టి ఆ టోటల్ హైట్ అనేది మనం మెజర్ చేసుకుంటాం అనమాట. మరి డ్రా చేసేటప్పుడు ఎలా డ్రా చేస్తామంటే టోటల్ లెంత్ డ్రా చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ లెంత్ కాబట్టి 25 + 25 50 50 + 50 100 mm. 100 mm తో ఒక లైన్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత హైట్ వచ్చేటప్పటికి 10 mm. నెక్స్ట్ వన్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత ఇచ్చాడంటే 25 ఇచ్చాడు. సో 25. అగైన్ ఈ పాయింట్ నుంచి పైకి ఎంత ఇచ్చాడంటే 50 mm కాబట్టి 50 mm డ్రా చేసుకుంటాం. ఓకేనా, 50 mm డ్రా చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ వన్ డైరెక్ట్ గా చూసినట్లయితే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి మనం జాయిన్ చేసుకున్నట్టుగా కనబడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డైరెక్ట్ గా మనం జాయిన్ చేసుకుంటాం. జాయిన్ చేసిన తర్వాత ఇది 25. మరి అగైన్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కింద ఇచ్చాడు 25 కాబట్టి 25 మార్క్ చేసుకున్న తర్వాత ఈ 25 తోటి హైట్ డ్రా చేసుకుంటాం. ఈ విధంగా హైట్ డ్రా చేసుకుంటాం. ఇది మనకి ఇచ్చిన ఫ్రంట్ వ్యూ ఆర్ ఎలివేషన్. దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆక్సిలరీ వ్యూ డ్రా చేయాలి. ఆక్సిలరీ వ్యూ అంటే హెల్పింగ్ వ్యూ. ఇంక్లైన్ సర్ఫేస్ యొక్క ట్రూ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంక్లైన్ సర్ఫేస్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేసుకుంటాం 90 degrees తో. పర్పెండిక్యులర్ లైన్ 90 degrees మార్క్ చేసుకుని పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే 10 mm అయితే 10 mm, 20 mm అయితే 20 mm గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఇంక్లైన్ సర్ఫేస్ ఏదైతే కనబడుతుందో ఆ ఇంక్లైన్ సర్ఫేస్ తో ప్యారలల్ గా మనము ఒక డమ్మీ లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే, డమ్మీ లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఈ కాంపోనెంట్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్సర్ట్ చేయడమే. ఈ కాంపోనెంట్ ఇన్సర్ట్ చేయాలంటే మనకి ఈ లెంత్ ఇచ్చాడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 20 10 20 50 mm ఇచ్చాడు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 50 mm తో ఒక లైన్ డ్రా చేసుకుంటాను. మనకి ఈ లెంత్ ఏదైతే ఉందో అది ఇవ్వలేదు, మనం ఫైండ్ అవుట్ చేయవలసింది కూడా ఆ ఇంక్లైన్ సర్ఫేసే కాబట్టి అది ఇవ్వలేదు అనమాట. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు జాయిన్ చేసుకుంటాము. మరి అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జాయిన్ చేసుకుంటాం. జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనకి తెలిసి ఎంత 20 mm, మరి అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 20 mm. సో రిమైనింగ్ 10 mm ఉంది కదా 10 mm తోటి మనము బాటమ్ కి డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత ఈ పాయింట్ రెండింటిని జాయిన్ చేసుకుంటాం. ఓకే, అప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓవరాల్ గా లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ అన్న మనకు తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాము. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇస్తారు. ఓకే, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇచ్చుకుంటాము. టోటల్ లెంత్ వచ్చేటప్పటికి 25 mm, ఆ తర్వాత ఇక్కడ 25 mm, ఆ తర్వాత 50 mm. సో తర్వాత హైట్ ఇచ్చాడు కాబట్టి హైట్ మనం మార్క్ చేసుకుంటాము. హైట్ వచ్చేటప్పటికి 10 mm + 50 mm. సో 50 mm అంటే 10 mm.
సో తర్వాత మనకి ఇక్కడ ఈ లెంత్ ఇచ్చాడు కాబట్టి వీటిని మనం ఇక్కడ మెజర్ ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రఫ్ చేస్తున్నాను. సో ఈ కాంపోనెంట్ నుంచి ఈ కాంపోనెంట్కి హైట్ ఇచ్చాడు కాబట్టి సో మ్యాక్సిమము డైమెన్షనింగ్ అనేది కాంపోనెంట్ల నుంచి రావడం అవాయిడ్ చేయండి. మనకి తప్పని పరిస్థితుల్లో కాంపోనెంట్ మీద కూడా మనం డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాము. ఓకే, ఈ విధంగా డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం అనమాట. ఇలా చేసుకుంటే మనకి 5కి 5 మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ అని చూపిస్తే సరిపోతుంది. ఒకవేళ ఫ్రంట్ వ్యూ అంటే ఇది టాప్ వ్యూ అని మనం డైమెన్షనింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇలా ఇండికేట్ చేస్తుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇలా చేసుకుంటే మనకు 5 మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.